హలో అండి, నమస్తే మై యూట్యూబ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులుగా అయితే వీడియో అయితే చేయట్లేదు కొన్ని కారణాల వల్ల. అదేంటో నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. ఈరోజు మీ అందరి కోసం మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మంచి స్వీట్తో రావాలనుకుంటున్నాను. అందుకోసం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుతో మీ ముందరికి వచ్చేసాను. సో ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మళ్ళీ వీడియోస్ అయితే చేయడానికి ముందుకు వచ్చాను. సో ముందుగా అయితే వీడియో చూసేయండి. సో నేను ఇక్కడ 2 కప్స్ దాకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, కాజు వీటన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం అనేది ఇందులో వేసుకొని మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాదం కలర్ మారుకోకుండా క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మన స్కిన్కి, హెయిర్కి, కంటికి చాలా మంచిది, చాలా బలాన్ని ఇస్తుంది. సో అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకుని కాజును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇవి కలర్ రాకుండా లోపల వరకు వేగే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి, పిస్తాలు అండ్ గసగసాలు కూడా ఇందులో యాడ్ చేస్తారు. ఎండు కొబ్బరి నేను స్కిప్ చేశాను, మా ఇంట్లో తిననే. మీరు తినేటట్లుంటే యాడ్ చేసుకోండి. ఇందులో అదే ప్యాన్లో గుమ్మడి గింజలు అనేది 1/4 కప్ దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేయించుకున్న తర్వాత 1/4 కప్ నువ్వులు అనేది యాడ్ చేసుకున్నాను. నువ్వులు అనేది మన బోన్స్కి చాలా స్ట్రాంగ్ అయ్యేలా చేస్తాయి. ఇవైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి కూడా చిరుపట్లు ఆరే వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్లేట్లో ఖర్జూరాన్ని అనేది గింజలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను 500 దాకా. ఇవి కూడా మిక్సీలోకి వేసుకొని మంచిగా పేస్ట్ అయ్యే వరకు పేస్ట్ చేసుకోండి. ఒక్కసారిగా అయితే పేస్ట్ అవ్వదు. ఖర్జూరం అనేది ఆపుకుంటూ మిక్సీ అనేది పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మనము నెయ్యి తప్ప ఇందులో వేరే ఏమీ యాడ్ చేయము. మంచి టేస్ట్ కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను గీ ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీరు ఇంకా చూడకోకుంటే హోమ్మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి చేసుకోండి. తర్వాత ఇదంతా ఖర్జూరం పేస్ట్ అనేది మంచిగా మెత్తగా అయ్యే వరకు ఈ ప్యాన్లో అనేది చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇందులో కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అనేది లడ్డూలు అనేది చుట్టుకోవాలి. చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది లడ్డూలు చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు అయితే 1 or 2 డేస్లోనే మొత్తం తినేశారు. అంత బాగుంటాయి. ఎప్పుడు ఇంట్లో అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. హెల్త్కి కూడా మంచిది, హెయిర్కి, స్కిన్కి. ఇప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటికీ నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.